అబ్రహామా రా అన్నాడు. ఆయన తన ఇంటి వారిని, తన ఊరిని విడిచి, తన రాజ్యమును విడిచి బయటకు వచ్చాడు. నీ ద్వారా ఒక రాజ్యాన్ని కడతాను అని అన్నాడు. ఆ రాజ్యాన్ని కట్టే క్రమంలో నీకు పిల్లలను ఇస్తాను అని అన్నాడు. ఈయనకు బాగా వయసుడిగిపోయింది. భార్యామణి ముసలితనంలో ఉంది. ఆమె నవ్వుకుంటోంది, నాకా పిల్లలా, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ 1 సంవత్సరానికి వచ్చే వరకు నీకు వాగ్దాన కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పాడు. అయితే నీ కుమారులు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, ఆ వారి పిల్లల పిల్లల పిల్లలు ఐగుప్తు దేశంలో 400 పైచిలుకు సంవత్సరాలు ఉంటారు. ఎందుకుంటారు అనంటే, ఇంకా ఈ కనాను ప్రాంత ప్రజల యొక్క పాపం పండలేదు, వారికి ఇంకా నేను సమయం ఇస్తున్నాను, ఇంకా వారు మారు మనస్సు పొందుతారేమో, ఇంకా వారు రూపాంతరం వైపుకు వస్తారేమో అని ఆశపడి చూస్తున్నాను. అంతవరకు నీ పిల్లలతో నేను ఇంకొక సమాజానికి బుద్ధి చెప్పాలి, నేను ఇంకొక సివిలైజేషన్ లేకపోతే ఇంకొక నాగరికత కొమ్ములు విరవాలి అని అన్నాడు.